అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఇది మనకి గుజరాత్లో లోడ్ అవుతున్నటువంటి వీడియో. ఇవన్నీ వచ్చేసి రేపు 21వ తారీఖు గురువారం మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో వస్తున్నాయి. ఇవన్నీ చాలామంది మొన్న లోడ్ వచ్చినప్పుడు కూడా చూశారు. 2-3 రోజుల్లోనే గేదెలు తీసుకొని వెళ్ళడం జరిగింది. వాటిలో కూడా చాలా వరకు ప్రెగ్నెంట్ ఉన్నాయి, కొన్ని పాలై ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి పాలకు రావడానికి ఈనిన తర్వాత ఖచ్చితంగా 15 నుంచి 25 రోజులు టైం పడుతుంది. చాలామంది పాడి రైతులు తీసుకెళ్ళిన తర్వాత పాలు తక్కువ ఉన్నాయి, 2-3 రోజులకి తీసుకోవట్లేదని ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎండలు ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు కదా. 43-44 డిగ్రీల ఎండలో కూడా వాటికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ వారం 10 రోజుల్లో వాతావరణం కొంచెం చల్లబడితే మనకి మళ్ళీ పాలకు వస్తాయి గుజరాత్ గేదెలు. ఎందుకంటే ఉదాహరణకు మన షెడ్లో చాలామందికి చూపించాను నేను. ఈయన 5 నెలల తర్వాత కూడా అది పూటకి 5 లీటర్ల పాలు ఇస్తున్న గేదెలు నేను చూపించాను. కొంచెం లేట్ అవుతుంది పాలకు రావడానికి. చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి గేదెలు. ఇది వీడియో చాలా లెంత్ ఉంది, అందుకే దీన్ని కొంచెం ఫార్వర్డ్లో పెట్టి వాయిస్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది 2 నిమిషాలు 3 నిమిషాల వీడియో కూడా చూడలేకపోతున్నారు. తొందర అయిపోయింది మన పాడి రైతులకి. వాళ్ళకు అనుగుణంగానే నేను కూడా కొంచెం ఫార్వర్డ్ చేసి తొందరగా మెసేజ్ ఇద్దామని చిన్న వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోలో చూసినంత మాత్రాన మీకు ఏం కాదు, కాకపోతే అవగాహన గురించి మన షెడ్లోకి గేదెలు వస్తున్నాయని చెప్పడానికే వీడియో పెడుతున్నాను. చాలామంది ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోల ఛానల్స్ చాలామంది చేస్తుంటారు. కొంచెం మన పాడి రైతులకు ఉపయోగపడే వీడియో కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గేదెలు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా చేస్తారని ప్రతిసారి నేను వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో మీ అందరికీ భరోసా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు రేపు ఉదయం వస్తుంది కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మన ఫామ్కి విజిట్ చేయండి. వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు చెక్ చేసుకునే తీసుకోండి. లైవ్ యానిమల్స్ కాబట్టి జర్నీలో కానివ్వండి, వచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంలో గేదె వస్తుంది కాబట్టి అలా చేస్తాయి. అందరికీ నమస్తే.